తండ్రి పరిశుద్ధ దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాము. మా రాజా ఎలిజబెత్ను ప్రేమించి ఈడెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్ నెట్టింది. దీని ఉద్దేశం తండ్రి మొదట కొద్దిగా ఉన్న యువకు మహాభివృద్ధి పొందడానికి ఈ స్కూలు ఒక స్టేజ్, ఒక స్టాండ్, భవిష్యత్తు పిల్లలకు కూడా తండ్రి కావడానికి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి. మరి పని కోరుకోవడము దాన్ని కొనసాగించే ప్రయోగిస్తున్నాము. సాయం సంఘముగా దీన్ని రోజు ప్రతిష్ఠించడానికి ప్రభువు సాయం చేస్తున్నారు. ఈ వాక్యము, పాటలు, ప్రార్థన, ఈ ఇల్లు ఎవరిదైనా దేని కొరకు కట్టించుకున్నాం. మొదటిసారిగా అది స్కూలు పిల్లల భవిష్యత్తు కొరకు, ఇది ఫౌండేషన్ కొరకు ఉపయోగపడడానికి మీరే సాయం చేసి మయం పొందమని మీ దైవ చిత్తం ఇంకా లోతుగా జరిగించి మీ దాసుల పట్ల అయ్యా ఈ స్కూల్ పట్లను ఈ వాడకు పిల్లలు వస్తూ వెళ్ళటాన్ని బట్టి ఈ మెయిన్ రోడ్డుకి స్కూలు ఇచ్చిందాన్ని బట్టి అన్ని విషయాల్లో నీకు సూచిస్తూ అయ్యా దీని ప్రతిష్ట కొరకు సాయం చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృపణించిన ప్రవేశ్ మసికి, రాజా ఎలిజబెత్ను ప్రేమించిన ప్రవేశ్ మసికి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనము 8వ వచనము చదువు. ద్వితీయోపదేశకాండం 28, 6, 8. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించు. కనుక ఈ స్థలంలో ఈ స్కూల్గా స్టార్ట్ చేసి సోదరుడు రాజా వారి ఉన్నవారు లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడతారు. అలాగనే కొత్తలో ఆలోచిస్తూ ప్రయత్నంలో దీవెన కలుగుతున్న యెహోవా ఆజ్ఞాపిస్తుంది. ఈ స్థలంలో ప్రభు ఆయనను ఆశీర్వదించింది. అలాగని ఈ వాగ్దానం ప్రభు నెరవేర్చేలాగా ప్రారంభించింది. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధులైన దేవా, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిని తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించి వారిని సిద్ధపరచుకుంటున్న దేవుడు, పాపలైన మా కొరకు పరలోకం ఇచ్చి వచ్చారు. మా పాప
అత్యంత శుద్ధపరుస్తున్నారు, మీ సర్వంగా చేస్తున్నారు, మీ శుద్ధిగా తీసుకుంటున్నారు. ఈ భూమి మీద జీవించి దీనివల్ల వ్యాపార జీవితంలో ఇమానీయులకు ఎబినేజర్గా ఉంటున్నారు. దేవా భూమి మీద ఆశీర్వదించుకోవడం ఇష్టమైన తండ్రి సహోదరు బాజాను సహోదరు కుమార్ ఇలాగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వందనాలు. తండ్రి ఇచ్చిన రక్షణలు పెట్టారు. నేను నా ఇంటి వారు ఎవరు చూపిస్తాను చూపిస్తున్నాను. వారి చేతులు కష్టాలతో విషయమై వారి ప్రార్థనలు ఆలపించి తండ్రి వారు ఒక స్కూల్ ప్రారంభించుతాను. మరి ఫ్రీడమ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరి ఆ సొసైటీ తరఫున మరలా డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్ ఈ పేరుతో ఇక్కడ స్కూల్ ప్రారంభించడానికి మీరు ఈ స్థలంలో వారికి అనుగ్రహించిన వందనాలు. దేవా ఈ దినాన్ని ఇది మీ ప్రార్థనాపూర్వకంగా స్వతంత్రించుకొని తండ్రి మీ నామం మీ యొక్క తండ్రి స్కూల్ను ప్రతిష్ఠిస్తూ ముందు సాగరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. కానీ కనబడని దురాత్మల క్రియలు ప్రభావం నగరం యేసుక్రీస్తు వారి శక్తులకు నాలుగు అందిస్తున్నాం. సహోదరు రాధాను సహోదరి ఎలిజబెత్ చేరవలసిన నష్టములందరినీ మీ రక్తప్రోక్షణలకు తెచ్చి అపరాధాలు తప్పుదారు దేవా ఈ బిల్డింగ్ అంతటినీ మీ రక్తప్రోక్షణలకు తెచ్చి పవిత్రపరచండి ప్రభు సహాయం. తండ్రి మీ నామమున ప్రార్థన చేసి వెళ్తూ ఉండగా ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 6వ వచనం 28వ అధ్యాయం 8వ వచనం సంపూర్ణంగా ఆశీర్వదించండి. ఈ స్థలమందు వారిని పూర్తిగా దీవించమని అభివృద్ధిపరచమని వేడుకుంటున్నాం. 37వ కీర్తన 4వ వచనం మీరు హృదయవాంఛలు తీర్చే దేవుడు దేవా ఈ స్థలమందు వారి హృదయవాంఛలు తీర్చండి. 21వ కీర్తన 2వ వచనం మనోభీష్టం సఫలం చేసేవాడు ఈ స్థలమందు వీరు మనోభీష్టం సఫలం చేసిన ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుండగా ఈ సన్నిధి మాకంటే ముందుగా కొంచెం కనిపేడు. కనీకరమైన దురాత్మల క్రియలు ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో బంధిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. కీర్తన 128 1, 2, 3 వచనాలు. కీర్తన 128 1, 2, 3 వచనాలు కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్సం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందరు. Psalm 128 verses 1 to 3. Psalm 128. అలాగనే తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 12వ వచనం 3rd chapter 12th verse. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేస్తాను.
ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా యొద్దకు వచ్చేవారిని ఎంతమాత్రం బయటికి త్రోసివేయనన్న దేవుడు, మిమ్మల్ని ఆశ్రయించే వారిని సిగ్గుపరచినటువంటి వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు వాడు ఎన్నటికీ సిగ్గుపడని పేతురు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 28 యెషయా-గ్రంథం 28వ అధ్యాయంలో కూడా ఆయన పరిశోధింపబడిన నరరాయి, ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ కలవరపడని వ్రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభా, సహోదరుడు పీటర్ గారు సహోదరుని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన కుమారులు కుటుంబాలను బట్టి వందనాలు. అలానే సహోదరుడు రాజా, సహోదరి ఎలిజబెత్ కుమారుడు, వారిని ప్రేమించి ప్రభా ఈ స్థలమందు వారు తండ్రి మరి ఈడెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ప్రారంభించుకొని దాని తరఫున డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్ ఇక్కడ ప్రారంభించడానికి వారి తలంపును మీరు స్థిరపరిచారు, ఈ స్థలం ఇచ్చారు, స్తుతిస్తున్నాం. ఈ స్థలముని మీ రక్త ప్రోక్షంలోనికి తెస్తున్నాము, కృప చూపండి. సహోదరుడు సహోదరి బిడ్డ ఇక్కడ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షంలో తెచ్చుకుంటున్నాం. ఆవరించి ఉన్న దురాత్మల ప్రభావం నజరుడైన యేసుక్రీస్తు వారికి శక్తి కలిగి నామంలో బంధిస్తూ ఘనపరుస్తూ ప్రార్థనగా ఈ దినము నుండి ప్రభా వారు తండ్రి ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించి మీ నామమును బట్టి లోపలకు ప్రవేశించడం కృపనిచ్చారు తండ్రి. మీ వాక్యం ద్వారా ఈ స్థలమును పవిత్రపరచమని ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాము, సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించు. నిలబడిన దాసుని కొలతరిన ఆత్మతో నింపండి. ఇందు విషయమై తండ్రి కావలసిన మాటలు మీ దాసు నోటికి మీరే అనుగ్రహించమని బ్రతిములాడుతున్నాం తండ్రి. బయట నుండి వచ్చే శబ్దంలో లయపరచండి, సమయాన్ని దీవెనకరంగా చేయండి. శత్రుకార్యముల మీద విజయం కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ చెప్పేటటువంటి సత్యం ఏమిటంటే ప్రతి ఒక్కరూ చేతులు కష్టార్జితం అనుభవించాలట. అంటే ఎవరి చేతులు కష్టార్జితం వారు అనుభవించాలి, కష్టపడే జీవించాలి. ఇది బైబిల్ చెప్పే విషయం. మనం ఇప్పుడు 2 వాక్యాలు చదివాము. 128వ కీర్తనలో ఆశీర్వదిస్తున్నాడు, కానీ ఏమనన్నాడు? 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. ఇప్పుడు ఎవరి చేతులు కష్టార్జితం వారే అనుభవించాలి. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు ఉంటే దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏ పని లేకుండా ఉండొద్దంటాడు. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రికలో చూడండి. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 11వ వచనంలో 3:11 మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలను. కాబట్టి ఏ పని చేయకుండా ఆహారం తినకూడదుట. అంటే పని చేయలేని వయసు వస్తుంది, వేరే విషయము. ఆరోగ్యం ఉండి, వయస్సు ఉండి, ఆరోగ్యం ఉండి పని చేసే వయస్సులో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పని అంటే మళ్ళీ చెడ్డ పనులు కాదు, చట్టం యొక్క పరిధి లోపల ఉండి, దేశం యొక్క చట్టం యొక్క పరిధుల్లో ఉండి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా చేయగలిగే ఏ పనైనా సరే చేసి చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎవరు చేయగలిగిన పనిని వారు చేస్తారు. ఒకరు చేసేది మరొకరు చేయలేకపోవచ్చు. కాబట్టి ఒకరు చేసే పనిని మరొకరు విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. న్యాయపూర్వకంగా మర్యాదపూర్వకంగా దైవికమైన విధానంలో సంపాదించుకుంటున్నారా లేదా అన్నదే అక్కడ అంశమై ఉన్నది. సంపాదించుకునే మార్గాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు స్కూల్ అంటే బడిపంతులు ఉండేవారు. మా చిన్నప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. మా చిన్నప్పుడు బాగా అప్పట్లో టీచర్ అంటే బతకలేక బడిపంతులు అంటే వాళ్ళకి జీతాలు వచ్చేవి కాదు, వచ్చిన జీతం కూడా తక్కువ. ఆ వచ్చే జీతం 3-4 నెలలకు ఒకసారి ఇచ్చేవారు. అట్లా మేము డిగ్రీ చదవడానికి వచ్చేసరికి బతకడానికి బడిపంతులు అయ్యాడు. అంటే బడిపంతుల్లో జీతాలు ఎక్కువైపోయాయి, బాగా పెరిగాయి, జీతాలు కూడా బాగా వచ్చాయి. ఒరే ఇప్పుడు బతకడానికే బడిపంతుల్లో ఏం అక్కర్లేదు, బీఈడీ చేసి హాయిగా టీచర్ ఉద్యోగం తెచ్చుకోనివ్వరు మేము చదువుతున్నప్పుడు. కనుక అలాగలాగా విద్య మారిపోయింది. మేము చిన్నప్పుడు చదివినప్పుడు విద్య కొనుక్కోక్కర్లేదు, అది ఊరకనే దొరుకుతుంది. విద్యా దానం అనేవారు. అన్ని దానంలోకి
విద్యాదానం గొప్పదానం అనేవారు. విద్య వెలలేని దానంబు విశ్వమందున అన్నాడు ఒక ఆయన. అప్పుడు అది దానం. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి. ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అది ఏమైంది? అది దానం కాదు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు కాదు, అప్పుడే 3-4 దశాబ్దాలు అయిపోయింది. 34 సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు అయింది. అది కొనుక్కోవటం అవుతుంది. కాబట్టి అదొక వ్యాపారం అయింది. వ్యాపారం అంటే ఎవరన్నా చేయొచ్చు, తప్పు లేదు. ఏదైతే గవర్నమెంట్, ప్రభుత్వం రూల్స్ ఏవైతే ఫ్రేమ్ చేసిందో, ఆ ఆజ్ఞలు ఏవైతే ఇచ్చిందో వాటికి లోబడి దాన్ని చేసుకోవచ్చు. అయితే అన్నిటికంటే ఈ స్కూల్ అనేదానికి కానీ, విద్య అనేదానికి కానీ, ఈ ప్రొఫెషన్కి మాత్రం ఒక గొప్ప ఆధిక్యత ఉన్నది. ఎందుకంటే ఒక ఆయన అన్నాడు, చిన్నప్పుడు చదివినవన్నీ గుర్తొస్తున్నాయి. స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని అన్నాడు. రాజు అయితే తన దేశంలోనే పూజింపబడతాడట. ఇప్పుడు మన పిఎం గారు పోయి పాకిస్తాన్లో నేను ఇండియా పిఎంని అంటే ఎవడైనా పూజ చేస్తాడా? దండం పెడతాడు, పెట్టడు. పాకిస్తాన్కి మనకు పడదు. అది ఇక్కడ ఒక సైంటిస్ట్ పోయి పాకిస్తాన్కి పోతే వాడు కూడా అక్కడ కూడా సైంటిస్ట్గానే గుర్తిస్తాడు. అది తేడా, చదువుకి తక్కిన వాటికి ఉన్నటువంటి గొప్ప విషయం. కాబట్టి చదువును నేర్పేటటువంటి వాడు గొప్పవాడు అందరిలోకి. అందుకని ఈ హిందువులు పూజ చేసేటప్పుడు అంటే లేదంటే ఒక గొప్పతనాన్ని ఇచ్చేటప్పుడు మొదట ఎవరికి ఇచ్చారు? తల్లిదండ్రులకు ఇచ్చారు. తర్వాత ఎవరికి ఇచ్చారు? గురువుకి ఇచ్చారు స్థానం. గురువు తర్వాత ఎవరైనా ఒక వ్యక్తికి తల్లిదండ్రి గుర్తుంటారు. ఆ తర్వాత గుర్తుండేటటువంటి వ్యక్తి ఎవరంటే గురువు. చిన్నప్పుడు టీచర్లు, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల దగ్గర నుంచి వాళ్ళు యూనివర్సిటీ చదవనివ్వండి, ఎక్కడ చదవనివ్వండి, వారు ప్రొఫెసర్స్ వరకు, గైడ్స్ వరకు వారందరూ గుర్తుంటారు. వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి కనబడితే వీళ్ళేసి నమస్కారం పెడతాడు. అది గురువుకి, ఉపాధ్యాయుడికి, టీచర్కి, ఆ ప్రొఫెషన్కి ఉన్నటువంటి గొప్ప గౌరవం. అదొక ఆధిక్యత. సమాజంలో ఉన్నదంతే అది. ఏ సమాజంలోనైనా ఉన్న మతంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు. ఏ సమాజంలోనైనా ఆ గౌరవం ఉన్నది. కాబట్టి స్కూల్ అనేటటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటి స్థలం. తర్వాత స్కూల్ ఏమిటంటే శిక్షణా స్థలం, నేర్పించే స్థలం. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? ఎవరైనా చదువుతారా? ప్రోవెర్బ్స్ చూసి చదువుతున్నారా? చూసి చదవండి. ఎవరైనా అన్నగారి కంఠసం అని చెప్తాడులేండి, మీరు చూసి చదవండి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. కాబట్టి పెద్దవాడైనప్పుడు బాగుపడడానికి ఉపయోగపడేటటువంటి స్థలం ఏది? బాల్యం. బాల్యంలో నేర్పించేటటువంటి స్థలం. ఇంట్లో వారు నేర్పిస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు స్కూల్ కూడా బాల్యంలో నేర్పిస్తుంది. నేర్చుకున్నది భవిష్యత్తులో వాడు పెద్దవాడైన తర్వాత వానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి 2వ ఎక్కం, 2 రెళ్ళు 4, 2 3 6 ఎప్పుడు నేర్పిస్తారు? ఇప్పుడు ఎవరు నేర్చుకుంటున్నాడు? అంత క్యాలిక్యులేటర్ మీద కొట్టేస్తున్నారు. అందుకనే ఎక్కలు రావు, అంకెలు రావు, మ్యాథమెటిక్స్ పూర్. ఇప్పుడు చిన్నప్పుడు నేర్పే 2 రెళ్ళు 4 ఎవరు నేర్పిస్తున్నాడు? ముందు 1వ తరగతిలో 2వ తరగతిలోనూ మాస్టర్ నేర్పిస్తాడు, టీచరు మాస్టరు. అది వాడు ముసలివాడైపోయినంత వరకు కూడా అదే ఉపయోగపడుతుంది. అదే ఉపయోగపడుతుంది వాడి జీవితానికి ఎప్పటికి ఉపయోగపడుతుంది. ఒక జీవిత కాలానికి ఉపయోగపడేదంతా నేర్పించే స్థలం ఏది? పునాది స్కూల్ అన్నమాట. అందులో ఎలిమెంటరీ స్కూల్. నేను ఎక్కడో విన్నాను, ఏదో ఒక దేశంలో పీజీ క్లాసులు చెప్పే ఫ్యాకల్టీ లెక్చరర్స్ కంటే ఎలిమెంటరీ స్కూల్లో కేజీకి చెప్పే వాళ్ళకి జీతం ఎక్కువట. అది బాగానే ఉంది, న్యాయంగా. ఎందుకంటే వీళ్ళకే కష్టం ఎక్కువ. వాడు వింటాడు, పోతాడు, చెప్పేసి పోతాడు. ఇప్పుడు వీళ్ళు విని నేర్చుకునేంత వరకు బాధపడాలి. కాబట్టి ఇది గొప్ప స్థలం, ఇది గొప్ప ప్రయాస. బాలుడు నడవలసిన త్రోవలు వారికి చిన్నతనంలో నేర్పించేటటువంటి ఒక స్థలం. అది వారి జీవితకాలం ఉపయోగపడుతూ ఉన్నది. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అక్కడేమున్నది? యెహోవా జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్ నడిపించడానికి ఇది సామాన్యమైన ఏదో చేసేది కాదు. ఏదో వ్యాపారం ప్రారంభించాం,
అయితే అయ్యింది, లేకపోతే లేదు. ఒక ఆయన ఒకటి చెప్పాట, అయితే అయ్యంగారు పెళ్ళి, లేకపోతే గులాబోడి పెళ్ళి అన్నట్ట. ఎవడు పెళ్లి చేస్తున్నాడు? పందిరేశారు అక్కడ, అన్నీ చేశారట. పెళ్ళి ఎవరిదేనంటే వాడు చెప్పాట, అయితే అయ్యంగారు పెళ్ళి, లేకపోతే గులాబోడి పెళ్ళి. అయ్యంగారు అంటే ఓనరు, గులాబోడు అంటే పనివాడు. ఎవడెవడు పెళ్ళి అవుతుందట. ఇప్పుడు ఏదో వ్యాపారం వస్తే లాభం వచ్చింది, లేకపోతే వ్యాపారం మారుస్తాం అనేది కాదు ఇది. ఒక స్కూల్ ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా సక్సెస్ కావాలి, అంతే. ఇక దానికి జ్ఞాన వివేకములు కావాలి. మొదట ఎవరికి జ్ఞాన వివేకములు కావాలి? నడిపించేవానికి కావాలి. తర్వాత నేర్పించాలి. స్కూల్ అనేది నేర్పించే స్థలం. బైబిల్లో 2 స్కూల్స్ ఉన్నాయి. కొత్త నిబంధన గ్రంథంలో 2 పాఠశాలలు మనకు కనిపిస్తాయి. మొదటి పాఠశాల చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 11 వర్స్ 29. చదవండి ఎవరన్నా. నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. కాబట్టి అదొక పాఠశాల, అదొక స్కూల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అంటున్నాడు, నా యొద్ద నేర్చుకొనుడి, నేను నేర్పిస్తాను. ఆయన నేర్పించేటటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. సాత్వికులుగా దీన మనస్సు గలవారుగా చేస్తాడు. అది నేర్పించే స్థలం. అది యూనివర్సల్ స్కూల్. ఆ స్కూల్కి ప్రిన్సిపల్ ఎవరు చెప్పండి? ఎవరు ఆ స్కూల్ ప్రిన్సిపల్? యేసు ప్రభు. టీచర్లు ఎవరు? లెక్చరర్స్ ఎవరు? టీచర్లు ఎవరు? అది కూడా యేసు ప్రభువే. ఒకళ్ళు బోధించే పాస్టర్లున్నా, పెద్దలున్నా, బోధకులున్నా, ఉపదేశకులున్నా, అపస్తులున్నా, ప్రవక్తలున్నా, సువార్థికులున్నా, FC 4వ అధ్యాయంలో చెప్పిన 5 అంతల పరిచయం చేసేవారు ఉన్నా, వారందరూ కూడా మళ్ళీ ఎక్కడ నేర్చుకోవాలి? మళ్ళీ ప్రభు దగ్గర నేర్చుకోవాలి. టీచర్ ఆయనే, ప్రిన్సిపల్ ఆయనే, ఒక్కడే, వన్ మ్యాన్ షో. ఆయనతోటే నడిపించబడే పాఠశాల అది. అది ఆధ్యాత్మికమైనది, ఫిలాసఫికల్, స్పిరిచువల్. 2వ స్కూల్ ఉన్నది చూడండి. దాని గురించి అపొస్తలుల కార్యంలో రాయబడింది. అపొస్తలుల కార్యం 22వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఆ స్కూల్ గురించి ఒక్క మాట చెప్పాడు. అపొస్తలుల కార్యంలో 22వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఇక్కడ చెప్పాడు. 3వ వచనం, అపొస్తలుల కార్యం 22:3. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము నేను ధర్మశాస్త్రం నేర్చుకున్నాను. ఇదనమాట ఆయన చెప్పే ఉద్దేశం. ఎవరి దగ్గర నేర్చుకున్నాను? ఎక్కడ నేర్చుకున్నాను? ఈ పట్టణంలో, యెరూషలేములోనే నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నాను? గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నాను అంటాడు. ఎవరి గమలీయేలు? ఆ దినాల్లో యెరూషలేములో గమలీయేలు స్కూల్ అనేది పెద్ద స్కూల్ట. అది బైబిల్లో లేదు, వేరే గ్రంథాల్లో ఉంటుంది. అది కాస్ట్లీ ఎడ్యుకేషన్, చాలా ఖరీదైనటువంటి చదువు. అంటే ఆ దినాల్లో కూడా చదువును అమ్మారు కాబట్టి తప్పులేదు. ఆ దినాల్లో కూడా ఆయన మంచి ఫీజు తీసుకునేవాట గమలీయేలు గారు. అపొస్తలుడైన పౌలు చాలా ధనవంతుడు కాబట్టి గమలీయేలు దగ్గర చదువుకున్నాడు, లేకపోతే చదువుకోలేరు. అక్కడ డబ్బున్నవాడు చదువుకోవాలి. బర్నబాస్ చదువుకున్నట్టు అక్కడ. ఏది ఇందులో అపొస్తలుల కార్యంలో ఉంటాడు బర్నబా, ఆయన కూడా అక్కడే చదువుకున్నట్ట. వారిద్దరికి అక్కడే పరిచయం. ఈ గమలీయేలు గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు అనమాట, అక్కడ నేర్పిస్తాడు వాళ్ళ స్కూల్లో. ఇప్పుడు ఆయన గొప్పవాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే చూడండి, ఇప్పుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. అర్థమైందా? ఆయన ఎటువంటి వాడు? ఇక్కడ అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూడండి, 5-10 నిమిషాలు కాస్త ధ్యాసతో వినండి, ముగించేస్తాం. అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో అక్కడ ఎంత పెద్ద గలిబిలవుతోంది. అపొస్తలులను పట్టుకుని వారు చాలా హింసిస్తున్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, యూదా పెద్దలు, వారందరూ కూడా. అప్పుడు 34వ వచనం, 5వ అధ్యాయం 34వ వచనం. సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను ఆజ్ఞాపించి ఇక వారితో మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడిందంతా మనకు అక్కర్లేదు. మాట్లాడిన తరువాత చూడండి, ఆయన ఎటువంటి వాట? ఘనత వహించినవాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయన ఒక పరిసయ్యుడు. ఆయన మాట్లాడిన తర్వాత ఏమైందో చూడండి.
40వ వచనం చదవండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి ఆజ్ఞాపించి విడుదల చేసిరి. ఆయన మాటను బట్టి విడుదల చేశారు. ఇక వీళ్ళ అంటే వాళ్ళ కోపం కొద్దీ కక్ష కొద్దీ కొట్టించారు, కానీ ఆయన మాటను బట్టి విడుదల చేశారు. అంటే అంత ప్రముఖమైన వ్యక్తి ఎవరు? గమలీయేల్ అనే ఒక స్కూల్ ప్రిన్సిపల్. అంటే ఒక స్కూల్ ప్రిన్సిపాల్ ఎంత నోటబుల్ పర్సన్ కావచ్చు ఒక సమాజంలో, అర్థమవుతుంది. ఈ 2 స్కూల్స్ని ఇక్కడ చూస్తున్నాం. ఆ గమలీయేల్ స్కూల్లో నుంచి వచ్చిన ప్రతి వారు కూడా ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేటటువంటి వారు. బర్నబా అటువంటి వాడే, పౌలు అటువంటి వాడే, ఇద్దరు మనకు బైబిల్లో కనిపిస్తారు. కనుక ఇప్పుడు ఈ స్కూల్ డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్, ఇటువంటి పేరు తెచ్చుకోవాలి. ఇది నా యొక్క ఆశ. పౌలు గారు ఏమంటున్నాడు? నేను ఎక్కడ చదివాను? గమలీయేల్ స్కూల్లో చదివాను. అర్థమైందా? మనం చిన్నప్పుడు చెప్పుకోండి, నువ్వే స్కూల్లో చదివావు, మనం పెద్ద స్కూల్లో చదివామనుకోండి, ఆ స్కూల్ పేరు చెప్పడానికి బాగుంటుంది. దుంపల బడిలో చదివామనుకోండి, అర్థమైందా? మేము చదివినవన్నీ చిన్న చిన్న బళ్ళు. మేము ఏ స్కూల్లో చదివా తాత అంటుంది. ఏం చెప్తాం? మన వాళ్ళు అడిగితే ఏదో స్కూల్ లేరంటాం. అయితే వాళ్ళు ఏం చెప్తారు? అక్కడ చదివా, ఇక్కడ సెయింట్ పీటర్ అంటాడు ఒకడు, సెయింట్ యాన్సన్ అంటారు ఒకడు, సెయింట్ జోసెఫ్ అని అంటారు ఒకడు, లేకపోతే ఇంకేదో స్కూల్ పేరు చెప్తారు. ఏంటి ఆ స్కూల్లో చదివాను చెప్పుకోవటమే గొప్ప విషయం. అంటే స్కూల్కి అంత మంచి పేరు ఉన్నది. మంచి పేరు దేనివల్ల వచ్చింది? వారు చెప్పేటటువంటి విద్యాబుద్ధుల వల్ల వచ్చింది. కనుక అటువంటి పేరు రానున్న దినాల్లో ఒక తరం మట్టుకో, 2 తరాల మట్టుకో, 3 తరాల మట్టుకో ఈ సెయింట్ పీటర్స్, డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్కు కలగాలి. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక మాట, తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. మొదట ఇది కావాలి. కాబట్టి నేర్పించేవాడు నేర్చుకునే వారికి ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అక్కడ తిమోతి నేర్పించేవాడు, విశ్వాసులు నేర్చుకునేవారు. నేర్పించేవాడు నేర్చుకునే వారికి మాదిరిగా ఉండాలి. కాబట్టి మొట్టమొదట ఈ స్కూల్ లేదా ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవరు ఉంటారు? బహుశా రాజా గారు కావచ్చు, లేకపోతే తర్వాత ఆయన ఇంకెవరికైనా అప్పచెప్పచ్చు. ఇప్పుడు వారు మొదట ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వారై ఉండాలి. టీచర్కి క్రమశిక్షణ ఉంటే పిల్లలకి క్రమశిక్షణ వస్తుంది. టీచర్కి క్రమశిక్షణ లేదనుకోండి, పిల్లలకి ఏం క్రమశిక్షణ వస్తుంది? టీచర్ సిగరెట్ కాలుస్తాడు అనుకోండి, పిల్లలు కాల్చొద్దని చెప్పగలరా? కొంతమంది అంటారు, ఒరే సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి తీసుకురారా అని పంపుతారు అండి. వాడు వస్తూ మధ్యలో ఒకటి కాల్చొస్తాడు. అరే ఏంట్రా ఒకటి తక్కువ వచ్చిందంటే జారిపోయి పడిపోయింది సార్ అంటాడు. ఇప్పుడు వాడికి కాల్చడం ఎవరు నేర్పించాడు? చుట్టా బీడి టీచరే నేర్పించాడు. కాబట్టి టీచర్కు ఇన్స్టిట్యూషన్ హెడ్ ఎవరు ఉంటారు? వారికి మొదట డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆ డిసిప్లిన్ తర్వాత ఇన్స్టిట్యూషన్లోకి వస్తుంది. ఇన్స్టిట్యూషన్లో నుంచి కిందకి పిల్లల దగ్గరికి ప్రవహిస్తుంది. कारण అందుకని అంటున్నాడు మాదిరి కలిగి ఉండు. ఆయన సంఘానికి సేవకుడిగా పంపబడ్డాడు. నువ్వు మాదిరి కలిగి ఉండు. ఎవరు? అప్పుడు విశ్వాసులకు మాదిరి, అప్పుడు విశ్వాసులు నేర్చుకుంటారు. అది సంగమం. ఇప్పుడు స్కూల్కి వచ్చేసరికి స్కూల్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఎవరో చాలా చోట్ల ప్రిన్సిపల్ని పిల్లలు వెక్కిరించుకుంటూ ఉంటారు. మా అమ్మాయి ఉంది, మా మనవరాలు ఉంది, వస్తుంది, రాగానే వెంటనే మోనో యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఎవరంటే మా ప్రిన్సిపల్ అని తిడతారు నేను. కానీ వాళ్ళు అట్లా నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మేము చదివినప్పుడు ఆ ప్రిన్సిపాల్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ వాళ్ళు జ్ఞాపకం వస్తే దండం పెట్టాలనిపిస్తుంది. వాళ్ళు అట్లా ఉండేవారు. కాబట్టి ఒక మాదిరి కలిగినటువంటి తర్వాత ఇంకొకటి ఉంది. కొన్ని స్థలాలు ఉన్నాయి, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ చర్చ్ కానీ, ఇటువంటి స్థలాలను ప్రజలందరూ చూస్తూ ఉంటారు.
ఓ హాస్పిటల్ ఉందనుకోండి, డాక్టర్లు ఏం చేస్తున్నారో ఎట్లా ఉంటారా అని చూస్తాడు. చర్చ్ ఉందనుకోండి, ఎప్పుడు వాడికి అవసరం లేకపోయినా ఈ పాస్టర్ ఏం చేస్తున్నాడో అని చూస్తాడు. వాడికి అవసరం ఉండదు కానీ పాస్టర్ ఏం చేస్తున్నాడో చూస్తాడు. అలా ఓ స్కూల్ ఉందనుకోండి, ఈ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు, ఈ టీచర్స్ ఏం చేస్తున్నారు అని అందరూ చూస్తుంటారు. వాళ్ళేం పిల్లల్ని చదివించరు కానీ చూస్తారు. మంచిగాని చెడ్డగాని వాళ్ళే చెప్తారు. కాబట్టి లోకం చూస్తోంది. వారి ఎదుట మంచి ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. మంచి సాక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే ఆ సాక్ష్యం వచ్చిందో క్లాసులు వాటంతట అవే నిండుతాయి. ఎవడో అడుగుతాడు ఎక్కడ చేర్పించాలో, అందుకు ఆ స్కూల్లో పోయి చేర్పించాలంటే, నీ పిల్లలు చదివాడా, లేదు కానీ చదివించు, మంచిది, బాగుంది. కాబట్టి క్రమశిక్షణ అనేది ఏం తీసుకొస్తుంది అంటే స్కూల్కి మంచి పేరుని తీసుకొస్తుంది. తర్వాత పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే వస్తారు. ఇది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నడిపించేటటువంటి నాయకుడు. ఇట్లా ఉంటే తర్వాత ఏమన్నాడు చూడండి, ఇదే తిమోతి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు. కాబట్టి ఇప్పుడు ఇతరులకు బోధించాలి. తిమోతిని అంటున్నాడు, నువ్వు బోధించు, నువ్వు చెప్పింది మళ్ళీ ఇతరులకు బోధించడానికి కొంతమందికి అప్పగించు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఒకడే అన్ని క్లాసులు అన్ని గ్రూపులు చెప్పలేరు కదా, అన్ని సబ్జెక్టులు చెప్పలేరు కదా, టీచర్లు కావాలి. టీచర్లు ఎటువంటి వారు కావాలంటే అక్కడ ఒక మంచి మాట ఉంది. ఏమని అన్నాడు, నమ్మకమైన సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులు, బోధించుటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులు. కొంతమంది టేబుల్ మీద పడుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ అయితే హాయిగా పడుకుంటారు. ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో కూడా ఎవరైనా అబ్జర్వ్ చేస్తూ ఉంటే కాస్త చెప్తారు, పాఠాలు చెప్తారు, లేకపోతే సెల్ ఫోన్లతో ఆడుకుంటారు, ఏవేవో చేస్తారు. స్కూల్ బాగుపడాలంటే, మంచి పేరు రావాలంటే, పిల్లలు బాగుపడాలంటే, పిల్లల అభివృద్ధిలోకి రావాలంటే మంచి టీచింగ్ స్టాఫ్ అనేది చాలా అవసరం. బోధించటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుష్యులు అవసరం. కనుక ఈ స్కూలుకు అటువంటి బోధించటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషులు. నమ్మకమైన మనిషి అంటే తన ఏదైతే బాధ్యత ఉందో, ఉద్యోగం ఉందో 100కి 150 పార్లు నెరవేరుస్తారన్న ఆశ ఉండాలి. ఓ సబ్జెక్ట్ చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, ఆ సబ్జెక్టులో వినేవారు అందరికీ 100 మార్కులు రావాలని కోరుకోవాలి. వినేవారు అందరికీ. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ 2 లైన్లు ఉన్న వారికే చెప్తారు, ఆ వెనకలు ఉన్న వాళ్ళు వదిలేస్తారు. వీళ్ళంతా లాస్ట్ బెంచ్ వాళ్ళు వేస్ట్ అనుకుంటారు. కొంతమంది టీచర్లు లాస్ట్ బెంచ్ వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ముందుకు వస్తారు. అప్పుడేమవుతుంది, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఇటీన్స్ అయితే రిజల్ట్ తక్కువ వస్తుంది, పర్సంటేజ్లు ఎక్కువ వస్తాయి. కొంతమంది చూడండి ఏం చేస్తారు అంటే బోర్డులు పెడతారు, 100/100 ఏవో 10/10 10/11 ఏవో పెడతారు. కానీ అది వచ్చేది తక్కువ మంది. పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే చెప్పరు వాళ్ళు. 100% రిజల్ట్ రావాలి, అందులో మళ్ళీ క్వాలిటీ ఉండాలి. ఎవరి వల్ల వస్తుంది? సామర్థ్యం కలిగి ఉండాలి, వాడు నమ్మకమైన వాడే ఉండాలి. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, నమ్మకమైన వాళ్ళు కాదు. వాడు చెబితే లెసన్ అద్భుతంగా చెప్పేస్తాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు లెసన్ చెప్తే మళ్ళీ పుస్తకం తీసి చదవక్కర్లేదు, అది మళ్ళా 1 year తర్వాత ఎగ్జామ్ పోయి రాసేయచ్చు, అంత బాగా చెప్తారు. కానీ చెప్పరు. చెప్దాంలే, బాగా చెప్తున్నాం కదా, చెప్దాంలంటే బతికిస్తాడు. కొంతమంది ఉంటారు చాలా ప్రయాసపడతారు, పిండుకుంటారు, రాత్రంతా కష్టపడి ప్రిపేర్ అవుతారు, ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలో తెలియదు, మర్చిపోతారు. కాబట్టి 2 లక్షణాలు ఉన్నవారు దొరకటం అది గొప్ప అదృష్టం, ఒక ధన్యత. దేవుడు ఆ రీతిగా సామర్థ్యం కలిగిన నమ్మకమైన బోధకులను అంటే టీచింగ్ స్టాఫ్ను ఈ డాక్టర్ పీటర్స్ మెమోరియల్ స్కూల్కి ఇవ్వాలా. అట్లాగన అందరూ ప్రార్థన చేయాలి, అది నా కోరిక. తర్వాత చూడండి పిల్లల విషయం ఏమంటాడు? ఇందాక మనం సామెతల గ్రంథం 2:6 చదివాం. సామెతల గ్రంథం 2:6 ఏముంది అక్కడ? యెహోవా జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి. కాబట్టి ఇక్కడ చదివే పిల్లలకు ఏం కావాలి? జ్ఞానం రావాలి, తెలివి రావాలి, వివేచనం రావాలి. అలాగనే కొలస్సి 3:2 చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3:2 అదుందా? 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. దేవుని యందు బుద్ధి ఆయన దగ్గర ఉంది, జ్ఞానం ఆయన దగ్గర ఉంది, కావలసినంత ఉన్నది. ఎంత తీసుకున్నా సరే ఇంకా వస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ చదివే పిల్లలకు సమృద్ధిగా బుద్ధి జ్ఞానములు
అనుగ్రహించాలి. తర్వాత జ్ఞానము వివేచనము వారికి సమృద్ధిగా అనుగ్రహించాలి. అంతేకాదు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. చాలు, దేవుడు అనుగ్రహించాలనుకుంటే ఎన్ని అనుగ్రహిస్తున్నాడు చూడండి. సకల శాస్త్ర ప్రవీణత వివేచన జ్ఞానం అన్నీ అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ చదివే పిల్లలు మొదటది ఎల్కేజీ నుంచి 5th స్టాండర్డ్ వరకు కావచ్చు, తర్వాత 10th వరకు కావచ్చు, తర్వాత ఇంటర్ డిగ్రీ, తర్వాత పీజీ, ఎంతైనా కావచ్చు ఎదుగుతున్న కొద్దీ. అయితే వారందరికీ కూడా దేవుడు ఏమి ఇవ్వాలంట? సకల శాస్త్ర ప్రావీణ్యత. అంటే ప్రతి సబ్జెక్టులో కూడా 100కి 100 మార్కులు వచ్చేటట్లు జ్ఞానం కావాలి. కొంతమంది బట్టి దాసులు ఉంటారు, వాళ్ళు ఫుల్గా బట్టి పట్టేసి అక్కడికి పోయి రాసేస్తారు, మార్కులు వస్తాయి, సబ్జెక్ట్ రాదు. గోల్డ్ మెడల్ వస్తుంది కానీ సబ్జెక్ట్ రాదు కొంతమందికి. కొంతమందికి జ్ఞానం ఉంటుంది, మార్కులు కొద్దిగా తక్కువ వచ్చినా అది ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి శాస్త్ర ప్రావీణ్యత అంటే సబ్జెక్ట్స్ అన్నిట్లో కూడా ప్రావీణ్యత ఉండాలి, తర్వాత జ్ఞానం ఉండాలి. ఆ రీతిగా ప్రభు వారిని ఆశీర్వదించాలి, వివేకం ఇవ్వాలి. ఆ రీతిగా వారిని ఎవరిని ఆశీర్వదించాలి? ఈ స్కూల్లో చదివేటటువంటి పిల్లలను ఆశీర్వదించాలి. తర్వాత మరొక మాట చూసుకుని ముగించుకుంటాం. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం. 2 Chronicles chapter 26 verse 5. 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము. కనుక ఇప్పుడు సహోదరుడు రాజా గారు ఆయన కుటుంబం ఎవరిని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినంత కాలము అతనికి ఏం దొరికిందట? దేవుడు ఆయన ఏం చేశాడు? వర్ధిల్ల చేశాను. సాధారణంగా ఏవో సమస్యలు వస్తాయి, లేదంటే ఏవో ఆలోచనలు వస్తాయి. వీటన్నిటిలో కూడా బయట నుంచి ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి, తలంపులు వస్తాయి. వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడటం క్షేమం. దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయన ఏం చేశాట? వర్ధిల్ల చేశాను. అలాగనే చూడండి 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం 15th verse. మరియు అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను, కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను, గనుక అతని కీర్తి దూరం వరకు వ్యాపించను. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇక్కడ ఉన్నదో చూడండి. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఉన్నది ఇక్కడ. ఏమిటంటే దేవుని ఆశ్రయించినంత కాలము అతనికి ఏం దొరికింది? ఆశ్చర్యకరమైన సహాయం దొరికింది. అతని కీర్తి దూరంగా వ్యాపించి. మైకి తగ్గిపోయిందే, తగ్గలేదా? అతని కీర్తి దూరంగా వ్యాపించింది. కనుక ఇప్పుడు సహోదరుడు రాజా, ఆ కుటుంబం, దీని మేనేజ్మెంట్ అందరూ కూడా దేవుని ఆశ్రయించటం వలన, యెహోవాను ఆశ్రయించటం వలన, యేసు ప్రభువును ఆశ్రయించటం వలన వారికి ఆశ్చర్యకరమైన సహాయం కలుగునుగాక, వారు అంతకంతకు వర్ధిల్లుదురుగాక, వారి కీర్తి దూరంగా వ్యాపించునుగాక. ఇది వీరికి ఈ స్కూల్ సంబంధంగా, అంతేకాదు ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ సంబంధంగా, ఏమిటది? ఈడెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, దాని సంబంధంగా వారికి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలు 2వ దినవృత్తాంతములు 26:5, 2వ దినవృత్తాంతములు 26:15, 2 Chronicles chapter 26 verse 5, 2 Chronicles chapter 26 verse 15. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అలాగనే అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగెను, కనుక అతని కీర్తి దూరంగా
వ్యాపించు. అలాగన ప్రభు వీరికి సహాయం చేసి దినదినము 30 అంతల నుండి 60 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఈ ప్రయత్నాన్ని ప్రభు సమృద్ధిగా దీవించి ఇక్కడ చక్కగా సామర్థ్యం కలిగి నమ్మకంగా బోధించే టీచర్స్ వారు కలిగి ఉండి ప్రజ్ఞా వివేకములు కలిగి సమస్త శాస్త్ర ప్రవీణ్యత అన్ని సబ్జెక్ట్స్లో కూడా మంచి జ్ఞాన వివేకములు పొందిన స్టూడెంట్స్ను కలిగి వీరి కీర్తి సుదూరంగా వ్యాపించేటట్లు ఈ ఇన్స్టిట్యూషన్ను ఈ స్కూల్ను ప్రభు ప్రతిదినము తరతరముల వరకు ఆశీర్వదించును గాక. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. గమనించండి, నేను కొందరి పేర్లు చదువుతాను, ముందుకు వచ్చి మీరు ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదంతో మరి దీన్ని ప్రతిష్ట డెడికేట్ జరుగుతూ ఉంటుంది. సహోదరులలో సహోదరుడు అనంతరావు కమ్మరిపల్లి, సహోదరుడు కాంతయ్య మేడిపల్లి, సహోదరుడు జాకబ్ మెట్టిపల్లి. బ్రదర్స్లలో ముగ్గురు మరి ఈ వాక్య వెలుగులో ప్రార్థన చేస్తారు. సహోదరులలో సహోదరి మార్తా మెట్టిపల్లి, సహోదరి శాంత కొరుట్ల, సహోదరి కృప మెట్టిపల్లి. వీళ్ళు ముగ్గురు సిస్టర్ సైడు మరి ప్రార్థన చేస్తారు. సరిహద్దుల్లో సమాధానము, మరి దేవుడే దీనికి ప్రాకారముగా దీన్ని కాచేవాడుగా నడిపించేవాడుగా రావాలి. రండి, ముందుకు రండి. ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, జీవగల ఆయన, నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామలు ఈ సాయంకాల సమయంలో ప్రభా నిదాసుడు రాజా నిదాసుడు ఎలిజబెత్తును తండ్రి ప్రేమించి వారికి ఇచ్చిన రక్షణ బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రభా రక్షించుకొని బిడ్డగా చేసుకొని, అంతేకాదు ప్రభా నీకు నాల్సిన ప్రశ్నించడానికి రాజులైన యాజక గుంపులు పరిశుద్ధ జనముగా నీ సొత్తైన ప్రజలుగా చేసుకొని సంఘముకి క్షేమాభివృద్ధి కొరకై, ఆత్మల యొక్క రక్షణ కొరకై తండ్రి వారికి కలిగిన ఉద్దేశాన్ని సంకల్పాన్ని బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. వారి ఆశ కలిగిన ప్రాణం తండ్రి మీరు తృప్తిపరుస్తూ మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుని బట్టి స్తుతించి ఆరాధిస్తున్నాం. అంతేకాదు ప్రభా వారి తండ్రి యొక్క ఆశను, తల్లి యొక్క ఆశను నెరవేర్చుకోవడానికి కొరకై ఈ మెట్పల్లి ప్రాంతంలో ప్రభా నీ దాసుడు నీ దాసురాలు తన అన్న వదిన కలిసి ప్రభా వారు తండ్రి తల్లి చెల్లిస్తున్నాం. నిబిడలు కలిసి ప్రార్థించినప్పుడు ప్రభా వారి ప్రార్థన ఆలకించి వారికి కుటుంబంగా తండ్రి అందరికీ సమాధానం అనుగ్రహించి ఈ ప్రాంతంలో తండ్రి స్థలాన్ని తండ్రి నాయన వారి స్కూల్ను ఆరంభించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఇంటి యజమానుని కూడా కనికరించండి, వారు కూడా అన్ని ప్రేమకు పాత్రలు అవటానికి కొరకై సహాయం చేయండి. అంతేకాదు ప్రభా ఈ దినం సాయంకాల సమయంలో ప్రభా ఈడెన్ ఎడ్యుకేషన్ సొసైటీ డాక్టర్ పీటర్ మెమోరియల్ స్కూల్ను తండ్రి ఆయన ప్రతిష్ఠించుకోవడానికి యొక్క రూమ్ను ప్రతిష్ఠించడానికి కొరకై మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాస్తును నిలబెట్టుకొని నీ దాసు ద్వారా ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క ఎడ్యుకేషన్ ప్రభా ఇది అనేకులకు దీవనకరంగా ఉండాలంటే తండ్రి యాజమాన్యం వారు ఎలాగ మాదిరికరంగా ఉండాలో, తండ్రి నైపుణ్యం కలిగిన తండ్రి స్టాఫ్ కలిగి ఉండాలో, తండ్రి నీ దేవుని మీద ఆధారపడాలో నీ ఆత్మ ద్వారా నీ దాసు ద్వారా తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా యొక్క నడిపించే వారికి కూడా నీ జ్ఞానంని అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రూమును ప్రతిష్ఠిస్తుండగా ప్రతి ప్రాంతాన్ని ప్రభాని రక్తంతో ప్రోక్షిస్తున్నాం. తండ్రి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ చేతుల కష్టార్జితాన్ని ప్రభా మీరు అనుభవిస్తారు ఇచ్చిన వాగ్దానం వారి పక్షంగా తండ్రి మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి నీ
ఏందో అని ఆనందిస్తారు. అలాంటి వారు ప్రభా నిత్యముగా వారి చేతుల కష్టార్జితం అనుభవిస్తారని ఇచ్చిన వాగ్దానం నీ దాసుని పక్షంగా నీ దాసుల పక్షంగా తను మీరు నెరవేర్చుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సొసైటీనైనా ఈ స్కూల్ ప్రభా అనేకులకు తండ్రి ఇది మాదిరికరంగా ఉండి అనేకులను తండ్రి నీ ప్రేమను ఆకర్షించేదిగా ఉండటానికి కొరకై సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. సరిహద్దులు కూడా సమాధానం తండ్రి దయచేయండి. శత్రువు సాతాను గాడి ఎలాంటి ఆటంకాలు అభ్యంతరాలు కలిగించకుండా శత్రు కార్యములని నదిలను యేసుక్రీస్తునామను బంధిస్తున్నాం. సహాయం చేసి మీరు మహిమ పొందమని కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తునామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 3 ఫ్లోర్లు ఉన్నాయి. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మంచి స్టాఫ్, మంచి పిల్లలు, మరి పని చేసేటువంటి సర్వెంట్లు కూడా మంచి బోధన దేవుడి వారి ద్వారా పిల్లలకు కూడా నమ్మి వస్తున్నటువంటి వారికి భవిష్యత్ క్షేమము ఫౌండేషను ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి మికిలి ఘనమైన నామంలో మరొకసారి తండ్రి ఈ యొక్క గృహ ప్రతిష్టతకు ప్రభువా నీ దాసులతో కలిసి మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇచ్చిన ఈ మంచి శుభ దినాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీవు సమాధానకర్తవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడవు, తండ్రివిగా మాకుంటున్నావని నీ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. సర్వ జ్ఞానం బుద్ధి నీ యందు గుప్తములై ఉన్నాయని మీరు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి, ఈ స్థలాన్ని మీ కృపతో నింపండి. ఈ స్థలం అంతటా కూడా మీ యొక్క పరిశుద్ధాత్మని యొక్క కాపుదల ఉంచండి. దుష్టుని యొక్క సాతాని యొక్క వాని కుయుక్తి సాయం మాయలను మీరు బంధించండి. ఈ గృహము తండ్రి నీ మహిమార్థమై తండ్రి వాడబడి నీకు ఘనత తెచ్చేదిగా, నీ దాసుని పేరును నిలబెట్టేదిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతిమిక్కిలి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్స్ కూడా కొంచెం అందుబాటులోకి రండి. పరిశుద్ధుడవగు దేవా, జీవగల మా తండ్రి, నమ్మదగిన మా ప్రభా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాల స్తోత్రాల తండ్రి. నా దేవా, ఇంతవరకు నీ పరిశుద్ధమైన సన్నిధి మా మధ్యలోంచి దేవా నా ప్రభా నీ కరుణా సింహాసనం నుండి నీ కెరూబుల మధ్య నుండి మాతో మాట్లాడుతూ వచ్చిన నీ లేఖన భావాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి. దేగల దేవా నా తండ్రి, ప్రత్యేకించి మా ప్రభ తండ్రి, మా యొక్క పితరుడైనటువంటి నా తండ్రి నీ దాసుడు అయ్యే రక్షక నా తండ్రి దేవాన ప్రభ డాక్టర్ అయ్యా, డాక్టర్ అమ్మ, వారికి ఉన్నటువంటి యొక్క హృదయాభిలాష నా తండ్రి వైద్య సేవతో కలిసి నా ప్రభ తండ్రి మరి విద్య సేవ కూడా చేయాలని నా ప్రభ తండ్రి ఎంతో ఆశ కలిగినటువంటి యొక్క పలుమారులు మా ప్రభ దాసులు కూడా పంచుకుంటూ వచ్చిన దినాలను బట్టి నీకు వందనాలు. నా ప్రభ తండ్రి అట్లు మా ప్రభ సామర్థ్యం గల కుమారులు ఇచ్చినారు తండ్రి. దయగల దేవా, విద్య సేవలో కూడా నా ప్రభ తండ్రి వారు నా ప్రభ తండ్రి ప్రాధాన్యత కలిగిన ప్రభా మీరు కోరిన దేవానికి స్తోత్రాలు. ముఖ్యంగా నా తండ్రి దయగల దేవా మరి డాక్టర్ అయ్యా నా ప్రభాత్మ తండ్రి కిరణ్ బాబును ప్రేమించి వైద్య సేవ కొరకై తండ్రి నీ దాసుడు నా ప్రభాత్మ తండ్రి కుటుంబంతో కలిసి నా ప్రభా తండ్రి దేవన ప్రభా తండ్రి మరి శివమ్మను మీరు అనుగ్రహించి ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించి వైద్య సేవలు ఎంతగానో దీవిస్తున్న దేవానికి వందనాలు. అదేవిధంగా నా ప్రభా తండ్రి వారి హృదయం యొక్క కోరిక ప్రకారంగా నా తండ్రి యొక్క విద్యా సేవను కూడా నా ప్రభా తండ్రి చేయాలని ఆశ కలిగి నా ప్రభా ఈ దినమున నా దయగల తండ్రి ప్రభా ఆనాడు నా తండ్రి ప్రభా జీవముల దేవా నీ యొక్క పరిశుద్ధ ఆలయమును నిర్మించిన దినమును ఎదుర్కొని నా ప్రభ నీ సంఘ సాహసమును ఆరంభించిన ఇదే దినమందు నా ప్రభ తండ్రి నా ప్రభ తండ్రి రక్షక ప్రభ ఏడెన్ ఎస్కే సొసైటీ యొక్క ఆధ్వర్యంలో నా ప్రభ తండ్రి దేవా పీటర్ సార్ యొక్క మెమోరియల్ యొక్క నా ప్రభ స్కూల్గా మరి నా ప్రభ అభివృద్ధికి ఇచ్చిన భాగ్యంకే నీకు వందనాలు. పరిశుద్ధ తండ్రి రాబోయే దినాల్లో ఇంతవరకు వాక్యం విధంగా తండ్రి అంటికంటే ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధనియులు, నిశ్చయమైన కష్టం నీవు అనుభవిస్తావు, నీ ధనుడు మేలుకలను చెప్పిన దేవానికి వందనాలు. నా ప్రభ తండ్రి అలాంటి యొక్క భయం భక్తి కలిగి జీవించడం ద్వారా తండ్రి అనేక ప్రజలు ఆశ్రయించబడికి సహాయపడము. పరిశుద్ధ దేవా సమయంలో మా ప్రభ తండ్రి దేవా నా ప్రభ నమ్మకమైన సామర్థ్యం గల మంచి నా ప్రభ తండ్రి ప్రభ తండ్రి స్టాఫ్ కూడా నీ దాసు అనుగ్రహించి దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా రాబోతున్న ప్రభ తండ్రి
నా ప్రభ మంచి నా ప్రభ తండ్రి క్రమశిక్షణ కలిగిన వైద్య బృందమును ఆ ప్రభ తండ్రి మరి నా ప్రభ తండ్రి విద్యా బృందమును దైశ్యం దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా సమయంలో మా ప్రభ తండ్రి ఈ యొక్క స్థలం మందు నీ సన్నిధి ఉంచు దేవా. మరి ప్రభా శత్రుకారుని బంధించుము, లాయించేము తండ్రి. దయగల దేవ ఎక్కడ నీ సన్నిధి జరుగుతుందో అక్కడ ప్రభా దృష్టిని తీసుకొస్తున్న ప్రతి ఆటంకం అడ్డంకులని తొలగించు తండ్రి. దయగల దేవాన ప్రభా అనేకమైన విద్యార్థులు కూడా చేర్పరచడానికి సాయపడు ప్రభా నీకు వందనాలు. నా దయగల దేవా దే కాకుండా మా ప్రభా తండ్రి రక్షణ ప్రభా తండ్రి మరి పై అంతస్తులు కూడా ఉంటున్నది. నా ప్రభా తండ్రి చిన్నపిల్లలు వస్తున్న సమయంలో వెళుతున్న సమయంలో నీ కారు భద్రత కోరుకుంటున్నాం తండ్రి. రాబోయే దినంలో ప్రభా నీ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ స్థలంలో జరిగిస్తామని నమ్ముతున్నాము తండ్రి. దేవాన ప్రభా తండ్రి దేవా కూడి వచ్చిన వీళ్ళందరూ బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి ఇంతవరకు చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించు వందనాలు చెల్లిస్తూ రాబోతుల్లో గొప్ప కార్యములు అద్భుత కార్యములు జరిగించబోతున్నందుకు నా ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసును ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు సిస్టర్స్ మార్తక్క, శాంతక్క, కృపక్క. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపా కనికిరంగల దైవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న తండ్రి నాయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించుకున్న విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. పరిశుద్ధ దేవ మరి తండ్రి నాయన గత ప్రభా 46 సంవత్సరాలు మీరు కాపాడుతూ భద్రపరుస్తూ తోడు నీడగా ఉంటూ తండ్రి అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉన్న మా ప్రభుడవైనందుకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభువా నాయన మరి రాజును జ్ఞాపకం చేసుకొని ఎలిజబెత్తుని జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారికి ప్రభువా మరి తండ్రి డాక్టర్ మెమోరియల్ అని స్కూలు మరి స్థాపించాలని ఏర్పాటు చేసిన దేవుడు అయినందుకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నాయన బాలుడు ఎట్లా నడుచుకోవాలో ప్రభువా మరి తండ్రి ఏ రీతిగా క్రమంలో వారిని ఉంచాలో ప్రభువా నా తండ్రి మీరు నేర్పిస్తూ వచ్చిన ప్రభుడు అయినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి మీరు ఇక ఈ స్కూల్ని వర్ధిల్ల చేయండి, నీ రక్త ప్రోక్షణ కిందికి తీసుకువస్తున్నాము తండ్రి. నాయన నీ అగ్ని ప్రాకారం ఉంచండి ప్రభువా తండ్రి దేవా. మరి ఏ రీతిగా నీ బిడ్డలకు క్రమాన్ని నేర్పించాలో నీ జ్ఞానం ఇచ్చి ప్రభువా నీ ఆలోచన ఇచ్చి ప్రభువా మీరే మహిమపరచుకోమని ప్రభువా రాజకు ఎలిజబెత్కు నీ యొక్క అయా బలం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి మీరు నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ఎంత గొప్ప దేవుడు ప్రభువా నా తండ్రి. నాయన మరి ప్రభువా మీ కష్టార్జితం మీరు అనుభవించదరని మీరు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. అవును ప్రభువా వారి కష్టార్జితం ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించి ప్రభువా అంతకంతకు ప్రభువా నాయన వర్ధిల్ల చేయండి. ఇంకా స్కూలు ప్రభువా అధికపరచమని ప్రార్థన చేస్తున్నాం. అనేక బిడ్డలు ప్రభువా తండ్రి వచ్చినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా ఎటువంటి చీకటి కార్యాల నుండి లయపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవాను గొప్ప దేవుడవు ప్రభువా, సర్వశక్తి సంపన్నుడవు తండ్రి. గొప్ప దేవుడవు ప్రభువా, వాగ్దానాలు మీరు నెరవేర్చే దేవుడవు ప్రభువా. నీ బిడ్డలను చేయవిడువని ఎడబాయని దేవుడవు ప్రభువా. అయ్యా ప్రభువా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అంతం వరకు నిలబెట్టండి తండ్రి. ఎన్ని వచ్చినా ప్రభువా నువ్వు తోడు నీడగా ఉండి నీ కృప నీ పరిశుద్ధత వారికి తోడుంచి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా ఈ స్థలం చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచు, భద్రత ఉంచు తండ్రి. దేవా నువ్వే నాయకుడిగా ఉండి యజమానుడిగా ఉండి ప్రభువా మరి మీరే బిడ్డలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభువా. టీచర్లే క్రమశిక్షణలో ఉండాలో ప్రభువా, బిడ్డలే క్రమశిక్షణలో ఉండాలో మీరే ప్రభువా ప్రతిదీ మీరే నేర్పిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఎంత గొప్ప దేవుడు వచ్చిన వారు ప్రభువా తండ్రి యేసుక్రీస్తును ధరించుకున్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయచూపు కృపచూపు తండ్రి. మహిమపరచుకో. మంచి విద్యావంతులై ప్రభువా, మంచి ఉద్యోగస్తులై ప్రభువా మరి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరే అంతకంత ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని ఇంత గొప్ప సావాసం సంఘం మీరు మాకు అనుగ్రహించిన దేవుడు వారి చేతి పైన అన్నిటినీ ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ఇంత గొప్ప సావాసం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మా బిడ్డలతో ఈ రీతిగా ప్రార్థించే యోగ్యత మీరు మాకు ఇచ్చిన
మా గొప్ప దేవుడమైనందుకై నిన్ను స్తుతిస్తూ ఈ కుటుంబాన్ని, ఈ స్కూల్ను ప్రభువా నీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ పరిశుద్ధతలో ప్రభువా బలపరచుమని, స్థిరపరచుమని, బిడ్డలు మీరే దీవించి ఆశీర్వదించమని, ఇంతగా మమ్మల్ని ప్రేమించిన రక్షకునికి ఏమి ఇవ్వగలరు, ఈ కొద్ది ప్రార్థన వినమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కృపక్క, శాంతక్క. స్తోత్రాలు ప్రభా. నమ్మదైన దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వాధికారం కలిగినటువంటి మా దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని దేవుడవు, మాట తప్పని తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, మా పితరుల తండ్రి అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క మరి ప్రభా సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేరి ఇంతవరకు మరి ప్రభా మీ దాసులు నిలబెట్టుకొని మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను ప్రభా. నమ్మదైన దేవుడు, ఈ యొక్క సమయంలో మరి ప్రభా నీ దాసుడు డాక్టర్ గారి కొరకై, డాక్టర్ అమ్మ కొరకై ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నిజంగా ఎండినటువంటి ఎడారి లాంటి, మారా లాంటి మా ప్రాంతానికి మరి ప్రభా మీ దాసుల్ని ప్రేరేపించి తీసుకొని వచ్చి నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని మరి ప్రభా మీరు చేసిన వాగ్దానం నీ యొక్క దాసుల పట్ల నెరవేర్చి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డల ద్వారా ప్రభా ఇంతవరకు మరి ప్రభా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీతో చెప్పినది నాయన మరి ప్రభా నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని మీరు సెలవిచ్చిన దేవుడు, నేను నీ కేడమనని మీరు సెలవిచ్చిన దేవా. మీ దాసులకు చేసిన వాగ్దానాన్ని మరి ప్రభా ఆదిలో వారు ఒంటరి అయినప్పటికైనా వారు పడినటువంటి ప్రయాసం ద్వారా ప్రభా అనేక ఆత్మలు తీసుకొని వచ్చి ఈ రీతిగా ఈ దినము మరి ప్రభా ఈ యొక్క నాయన 46వ సంవత్సరంలో మరి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నమ్మదైన దేవుడు, గొప్ప దేవుడు నాయన మరి ప్రభా మీరు వాగ్దానం చేసిన దేవుడు నాయన నెరవేర్చే తండ్రి అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో మరి ప్రభా మీ దాసుడు నాయన మరి కిరణ్ బాబు కొరకై, ఎలిజబెత్ మరి ప్రభా నాయన మరి ఎఫ్సిపా కొరకై ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా నాయన రాజా కొరకై, ఎలిజబెత్ కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలను మరి ప్రభా ఈ రీతిగా మరి ప్రభా బిడ్డలు చిన్ననాటి నుండి మీరు సహాయం చేస్తూ మరి ప్రభా తల్లిదండ్రి యొక్క కోరికను మరి ప్రభా నెరవేర్చాలని ప్రభా ఈ విధంగా మీరు సహాయం చేసినందుకై మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ యొక్క స్కూల్కి వచ్చినప్పుడు ప్రభా అనేకులు లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడాలని మరి ప్రభా మీ వాక్యంలో నుండి మీరు మాట్లాడుతూ వచ్చినారు. అనేకులు మరి ప్రభా ఈ స్కూల్కి వచ్చినప్పుడు చిన్న బిడ్డలు మరి ప్రభా నా తండ్రి వారిని ఎట్లు నాయన మరి ప్రభా మీ వాక్యంలో పెంచాలనో మరి ప్రభా చదువులో పెంచాలనో మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చెప్పినప్పుడు వారు వినగలిగినట్లు సహాయం చేయండి. దయగల దేవా టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మీ అందు గుప్తములై ఉన్నాయి కనుక ప్రభా మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. నన్ను అడుగుమన్నావు, మేము అడుగుతున్నాం బిడ్డల కొరకై ప్రభా. మరి ప్రభా నా తండ్రి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. సంఘముగా అనేక స్థలాలుగా మరి సంఘాలుగా ఉన్నటువంటి మేమందరం కలిసి నీ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తుండగా మీ యొక్క సహాయం అనుగ్రహించండి నాయన. ఈ స్కూలు మరి ప్రభా నా తండ్రి నాయన ఎంతగానో ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. దయగల దేవా ఈ యొక్క స్కూల్ చుట్టూ కూడా మీ దూతలను కాపులుగా ఉంచండి. చిన్న బిడ్డలు మరి ప్రభా నాయన మరి మెట్ల మీద వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నాయన అందరికి కూడా మీ యొక్క సహాయం అనుగ్రహించండి. మీ జ్ఞానం దయచేయండి. శత్రువుకి ఎక్కడ కూడా స్థలం లేకుండా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. కేవలం మీ నామానికే మరి ప్రభా మహిమ ఘనత తీసుకొని రావాల్సిందిగా వేడుకొంచుంటున్నాను. అల్పురాలను అయోగ్రాలను ప్రభా ఎందుకు పనికిరాందని నా ప్రార్థన ఆలకించి ఈ విధంగా ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుంచి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచి మీ దాసుని వాడుకున్న అనేక విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును తండ్రి, ఎండిన ఎడారిగా ఉన్న ఈ ప్రాంతానికి జీవజల నదులు ప్రవహించినట్లుగా ఈ దాసుడు డాక్టర్ గారిని ఈ ప్రాంతాన్ని నడిపించి అనేక ఆత్మలను రక్షించట్లో తగిన తండ్రి అనేక సంఘాలను సమకూర్చట్లో వీళ్ళని వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. వారు తల్లిదండ్రులను నడిచిన బాటలో వారి పిల్లలు కూడా నడవాలనే ఉద్దేశంతో దయగల తండ్రి ఈ దాసుడు డాక్టర్ కిరణ్ సార్ని మేడంను వైద్య వృత్తిలో మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రములు వందనములు.
వారిని కూడా మీ పరిచర్యలో అభిషేకించి వాడుకునండి. ఇంకను ప్రభా దీవించి ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నేదాసుడు జసులోని రాజా ఎలిజబెత్ అమ్మని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. హైదరాబాద్లో వారు పనిచేస్తున్నప్పుడు ప్రభా మీరు మా తండ్రి వారితో మాట్లాడి వారికి వాగ్దానం ఇచ్చి ప్రభా నా తండ్రి మీరు మెట్పల్లి ప్రాంతానికి నడిపించారు. దేవానికి వందనాలు. నువ్వు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఏ ఉద్దేశం చేత వారిని ఇక్కడ నడిపించినావో మీకు ఉద్దేశాలు బిడ్డల పట్ల నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభా వైద్య వృత్తి తండ్రిలో విద్య వృత్తిలో కూడా మా పిల్లలు ఉండాలని, ఆ వృత్తుల ద్వారా ప్రభా మరి అనేక మంది ఆత్మల రక్షణార్థమై మా పిల్లలు వాడబడాలని వారు ఆశ కలిగి ఉన్నారు తండ్రి. వారి ఆశ నిమిత్తమై ప్రభా మా తండ్రి నీ దాసుడు రాజాను ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా డాక్టర్ పీటర్ మెమోరియల్ స్కూల్ పెట్టడానికి మీరు ఎంతగానో ద్వారాలు తెరుస్తూ వచ్చారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. దగల తండ్రి మా పితరులు ప్రభా సెలవిచ్చిన రీతిగా నిన్ను ఆశ్రయించి వారిని వద్దుల్లో చేస్తానని ప్రభా ఇద్దరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఇద్దరు బిడ్డలు కూడా ప్రభా నా తండ్రిని ఆశ్రయించి ప్రభా వారు వద్దుల్లే జీవితం దినదినము వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇక్కడకు వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞానవంతులుగా మంచి ప్రయోజకులుగా ప్రభా నా తండ్రి నీ కొరకే నమ్మకస్తులుగా జీవించే బిడ్డలుగా మీరే తీర్చిదిద్దుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. రాజా ఎలిజబెత్ కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో ప్రభా మీ బిడ్డలకు మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ నడిపింపు ఇద్దరికి దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవా టీచర్స్ విషయంలో ప్రభా మీరే కృప చూపించండి. మంచి టీచర్స్ని కూడా ప్రభా మీరే చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి అంత మాత్రమే కాదు దేవా నా తండ్రి దేవా స్కూల్ అంతట్లో ముందు వెనుక ఆవరించండి. మీ కాపుదల నీ భద్రత ఉంచండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరే తోడుగుండి జ్ఞానం ఇచ్చి ఆత్మతో నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం మీ బిడ్డలకు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా దయగల తండ్రి ఈ వృత్తిలో పనిచేస్తూ మీ పరిచర్యలో కూడా బలంగా ఇద్దరిని వాడుకోమని సందులో ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు వారికి మంచి ఆరోగ్యాలు కూడా దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ స్కూల్ ద్వారా నా తండ్రి అనేక తండ్రి నాయన ఆత్మలు రక్షణకు కారణమైన స్కూల్గా మీరే తీర్చిదిద్దుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా బిడ్డలు మీ వారు, పని మీది తండ్రి. మీరే నా తండ్రి గొప్పగా ఘనముగా తండ్రి మర్యాదగా క్రమంగా నా తండ్రి జరగటానికి మీరే కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మదగిన దేవ రక్షక మీ స్తోత్రాలు. బిడ్డలు కూడా అనేక మంది మరి తండ్రి నైనా జాయిన్ అవటానికి కూడా మీరే కృప చూపించము తండ్రి. అదేవిధంగా ప్రతి పనిలో ప్రభా మీరే ముందుండి బిడ్డలను వెనుక నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనుక ప్రభా నా తండ్రి మాట ఇచ్చి నువ్వు నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు గనుక బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యాలు జరిగించి మీరే బిడ్డల ద్వారా మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని సన్నిధిలో ప్రార్థిస్తూ దయల తండ్రి బిడ్డల మీ దయాల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన మన డాక్టర్ పాల్ రాజరామన్న వరంగల్ నుంచి వచ్చారు. ఇంకొక విషయం గుర్తు చేయాలి. డాక్టర్ ఎప్సివా సిస్టరు వారి యొక్క ప్రార్థన ఆలోచన రాబో దినాల్లో నర్సింగ్ కాలేజీ పెట్టాలని ఆలోచన. అయితే ఈ పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత బయటకు పోకుండా అటే కాలేజీకి రావాలి. ప్రార్థన కూడా ఇప్పటి నుంచి చేయండి. వారి ప్రణాళిక కూడా ఆలోచన ఉన్నది. చాలామంది పిల్లలకు అటు చదువు అందజేయాలని వాళ్ళకు కూడా ప్రార్థన. వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 16-15 వచనము నెరవేర్చబడలాగా ప్రార్థన చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీ రాబడంతట్లో నీ చేతి పనులన్నింటిలో నేను ఆస్వాదించను. ద్వితీయోపదేశ కాండం 16-15 ప్రార్థన చేసుకుంటాం. ప్రేమాస్వరూపి అయిన పరలోకపు తండ్రి, గనుమన నీ నామాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వైపు చూస్తున్నాం. కృపా కనికరముల ప్రభానికి వందనాలు. అయగుల అల్పలము పాపులమైన మా నిమిత్తం పరలోకాన్ని వీడి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి మా యొక్క ప్రతి పాప శాపములన్నీ భరించి సహించి పొందిన గాయములు బట్టి చిందించిన నీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వైపు చూస్తున్నాం. అవును ప్రభా, మా నిమిత్తం మా పాప నిమిత్తం
మరణించి భూస్థాపితం చేయబడి తిరిగి లేచి పరమందు గొప్ప ప్రధాన యాజకునిగా మా పాపములకు శాంతికరమైన నీతిగల న్యాయాధిపతిగా ఉంటూ వస్తున్న నీ ప్రేమంతటి బట్టి మీకు స్తోత్రాలు. కనుమని నీ నామాన్ని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ అట్టి గొప్ప దేవుడో ప్రభా, మాకు ప్రభువుగా మాకు రాజుగా ఉండగలిగినటువంటి భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ రీతిగా నీ దాసుడు పీటర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మెట్పల్లి ప్రాంతానికి నడిపించి ఈ రీతిగా ప్రభానైనా కుటుంబాన్ని అదే రీతిగా సంఘాలు కూడా మీరు ఆశ్రయించి దీవించిన నీ ప్రేమంతని బట్టి మీకు స్తోత్రాలు. అవును ప్రభా, వారి వంశంలో ఉన్నటువంటి దేవనైనా కిరణ్ బట్టి, దేవనైనా కనాన్ని బట్టి, మరి రాజ్ కుమార్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మరి జస్రుని రాజ్ కుమార్ ఎల్సిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆశ్రయించిన విధానం మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీరు తోడై ఉన్నారు. అనేక రీతిలుగా ప్రభానైనా మీరు నడిపిస్తూ వచ్చినారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ప్రార్థన చేస్తుండగా మీరు చూపినటువంటి ప్రభానైనా కృపకై తెరిచిన ద్వారానికై హృదయమారా స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వైపు చూస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రాంగణంను డాక్టర్ పీటర్ మెమోరియల్ స్కూల్ అని పెడుతుండగా ప్రభానైనా ఈ ప్రాంగణం అంతటి కూడా నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ నీ వైపు చూస్తున్నాం. కృప చూపించండి, దయ చూపించండి, మీ సహాయం అందించండి, నీ సన్నిధితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభానైనా మరి నీ యొక్క కృపా మహిమను ప్రభానైనా నీ యొక్క తోడును, అవును ప్రభా, నీ యొక్క దయా కనికరమును ప్రభానైనా ఈ యొక్క సన్నిధిలో ప్రభా మరి వారిలో మీరు ఉంచండి, మీ సహాయం అందించండి. ఈ రీతిగా ప్రభానైనా అనేకులు పిల్లలను దేవనైనా ఆకర్షించేటువంటి యొక్క మరి ఇన్స్టిట్యూషన్గా ప్రభానైనా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తున్నాను. పనిచేసేటువంటి సిబ్బందిని అందరికీ కూడా ప్రభానైనా దైవికమైనటువంటి భయముతో ప్రభా, నీ పరలోక దర్శనంతో నీకు సేవ చేస్తున్నటువంటి దృక్పథంతో ప్రభానైనా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ప్రభా శ్రేష్టమైనటువంటి విద్యను అవును ప్రభా వారు అందించగలుగులను ప్రభా. ప్రతి ఒక్కరిని పనిచేస్తున్నట్టు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే బలపరచండి. ఈ రీతిగా ప్రభా ఈ యొక్క ప్రాంగణాన్ని ప్రభా సర్వాధికారులు నీ హస్తాలకు, నీ గాయపడిన హస్తాలకు, నీ ప్రేమగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. అదే రీతిగా ప్రభా మరి ఎల్సి మరి అదే రీతిగా జస్రును మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, నీ యొక్క ఆశీర్వాదంలో కుమ్మరించండి, మీ సహాయం అందించండి. నీ నమ్మకత్వాన్ని ప్రభానైనా మీరు బయలుపరచుకొని అవును ప్రభా భవిష్యత్ కాలంలో ప్రభా ఇది ఎంతగానో దేవనైనా ఆశ్రయించబడి దీవించబడి అనేకులకు ప్రభా అదెంతో ఆశీర్వాదకరంగా వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండలాగా మీ సహాయం అందించండి. అవును ప్రభా, ఎన్నో రోజుల నుంచి అవును ప్రభా స్కూల్ కలిగి ఉండాలని నీ దాసుడు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఆలోచించినటువంటి ఆలోచన ప్రభా ఇన్ని రోజులు ప్రార్థించడం ప్రభానైనా మీరు సఫలపరిచినారు, అనుకూలపరిచినారు. నేటి దినాన్ని మీరు అనుగ్రహించడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభానైనా ఈ యొక్క సమయాన్ని బట్టి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. అవును చేయబడేటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు, అవును ప్రభావం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా మీరు నెరవేర్చండి, మీ సహాయం అందించండి. సమస్తమని కూడా ప్రభా నీ కృపగల దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ అవును ప్రభా మరి ఇప్పటి నుంచి ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశ్రయించేటటువంటి వాగ్దానాన్ని ప్రభానైనా ఈ యొక్క మరి ఇన్స్టిట్యూషన్ ఇలా మీరు నెరవేర్చండి. ఇదంతకంతకు ఫలించి అభివృద్ధి పొంది అదెంతో సంతృప్తికరంగా నిన్ను మయంపరిచేదిగా ప్రభా అనేక రీతులుగా పిల్లలకు ఎంతో శ్రేష్టకరమైనటువంటి విద్యను అందించేదిగా ప్రభా మీరే ఆశ్రదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, అపారమైన ప్రభు యొక్క కృప, ఎడతగిన వాత్సల్యత కలిగిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సహోదరుడు రాజా కుటుంబానికి ఈ స్థలమందు ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేవారికి, చదివేవారికి, వచ్చిపోయేవారికి సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్. యేసుని సత్యములు పర్వత శిఖరములు, యేసుని సత్యములు పర్వత శిఖరములు, పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును, పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగు.